ఇటీవలనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఒక ప్రకటన చేశారు సార్, మావోయిస్టు విముక్త రాజ్యాంగం ఏర్పడిపోయినామని. సో మనకు ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? ఇంకోటి ఏంటంటే 54 మంది మావోయిస్టులు ఇంకా మన వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు రావట్లేదు. కానీ ప్రీవియస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ బాగా వచ్చారు మనకు. సో మనవాడు మన దగ్గర రావడానికి ఏమైనా ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా ఇదే ఉంది. మేము ప్రయత్నం అంతా కూడా వాళ్ళని బయటకు తీసుకురావడానికి అని చెప్పి ఇప్పుడు మీకు చెప్తున్న 5 సీసీ కమిటీ మెంబర్లు ఉన్నారు, సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. అట్లాగే వివిధ ర్యాంకులలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 54 మంది తెలంగాణ వాళ్ళు. వాళ్ళకి మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి, తెలంగాణ పోలీస్ తరపు నుంచి మళ్ళొకసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా బయటకు రావచ్చు. పోలీసుల ముందు వాళ్ళ ఆత్మసమర్పణ చేసుకోవచ్చు, ప్రభుత్వం ముందు లొంగిపోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లయితే వీళ్ళతో ఇట్లా ట్రీట్ చేస్తున్నామో ఆ విధంగానే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి మా పిలుపుని అందుకొని తొందరగా బయటకు వస్తే మంచిది. 31 మార్చి వరకు ఎదురు చూడక్కర్లేదు. 31 మార్చి తర్వాత కూడా అక్కడ ఛత్తీస్గఢ్ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ అవుతాయని అనుకోవద్దు, అవి ఆగవు. కాబట్టి మీతో మీ యొక్క పెద్ద నాయకత్వం ఎట్లయితే సరెండర్ అయిందో, ఎట్లయితే లొంగిపోయిందో అట్లాగే మీరు కూడా బయటకు వచ్చి లొంగిపోమని చెప్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు వెపన్స్ సీజ్ చేసిన వెపన్స్ అన్ని పోలీసుల మీద అటాక్ చేసినప్పుడు తీసుకున్న వెపన్సా, ఇంకా వేరే ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసినా మీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం తెలియదు? ఇప్పుడు ఇందులో 3-4 తప్ప 3 or 4 వెపన్స్ తప్ప మిగతా అన్ని కూడా కంపెనీ మేడ్ వెపన్స్, అన్ని ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటే ఓన్లీ మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు వాళ్ళు కానీ మాత్రమే వాడాలి. AK-47 కానీ, అంటే 7.62 AK-47 అండ్ SLR అండ్ ఇన్సాస్ అండ్ 303. ఈ రైఫిల్స్ కేవలం పోలీస్ 9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ ఇవన్నీ కూడా కేవలం పోలీసుల వాళ్ళ దగ్గరే ఉండాలి. కాబట్టి వాటి నాన్ ప్రొహిబిటెడ్ బోర్ వెపన్స్ అంటారు. సో అందులో ఉన్నటువంటి 24 వెపన్స్ లో నేను లెక్క పెట్టినంత వరకు 21 వెపన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బోర్, అంటే పోలీసుల దగ్గర కానీ ఆర్మీ దగ్గర కానీ మాత్రం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడి నుంచి కొల్లగొట్టుకుపోయిన వెపన్సే. సో ఇప్పుడు ఆ వెపన్ లో ఉన్నటువంటి నెంబర్ ప్రకారము మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ నెంబర్ వెపన్స్ మా దగ్గర ఒక లొంగిపోయిన వీళ్ళు, ఈ నెంబర్ ఉన్న వెపన్స్, రీసెర్చ్ నెంబర్ ఉన్న వెపన్స్. కాబట్టి మీ వెపన్ ఉందా తెలుసుకుంటాం అన్నమాట. వాళ్ళ వెపన్ ఉందేమో తెలుసుకుంటాం మేము.